హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి మహాలక్ష్మిని. ఇవాళ మన వీడియోలో గసగసాలతో బీరకాయ కూర ఎలా రెడీ చేసుకోవాలి, ఏమిటి ఈ రెసిపీ ఎలా చేశాను అనేది చూద్దాం రండి ఫ్రెండ్స్. చూసారు కదా ఎంత బాగుందో, చూసారు కదా ఫ్రెండ్స్, కలర్ఫుల్గా, ఎంతో టేస్టీగా, హెల్దీగా. చూసారు కదా ఈ రెసిపీ ఎలా చేయాలనేది చూపిస్తాను. ఇక్కడ చూసారా గసగసాలు అనేది ఇక్కడ 2 నుంచి 3 స్పూన్ల వరకు వేసుకుని వాటర్లో వేసేసి నానబెట్టేయాలి ఫ్రెండ్స్, ఒక హాఫ్ అన్ అవరు. తర్వాత ఇక్కడ 1/2 kg వరకు బీరకాయలు తీసుకున్నాను. ఇక్కడ 2 కానీ 3 కానీ ఉల్లిపాయలు తీసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ 2 కానీ 3 కానీ తీసుకోవచ్చు, మీ ఇష్టం. పచ్చిమిర్చి ఒక 5, ఒక 2 టమాటాలు, పసుపు, కారం, ఉప్పు, నూనె. ఇంతే ఫ్రెండ్స్. మనకి తయారీ విధానం చూద్దాం. ఇక్కడైతే కొంచెం పెద్దగా కట్ చేసుకుని వాటిని రౌండ్గా కట్ చేసి, చూసారు కదా ఫ్రెండ్స్, బీరకాయ కూరకి మనం ఇలాగా రౌండ్గా కట్ చేసి పొడవుగా మనం దాంట్లోనే పీసెస్ అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలి. పొడవుగా కట్ చేసుకుంటే ఈ కూరకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా కట్ చేసుకోవాలి. అన్ని ముక్కలు కూడా ఇదే విధంగా కట్ చేసుకుంటే కనుక మనకి కూర అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ 2 నుంచి 3 స్పూన్ల వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ సాజీరా అవి వేసాను ఫ్రెండ్స్, స్పైసెస్. కొంచెం మెంతులు కూడా చిట్పట అన్నాక మనకి కలర్ మారకముందే మనం, చూసారు కదండి, కరివేపాకు కొంచెం, దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, అది కూడా మనకి నూనెలో అనేది బాగా వేగాలి. ఆ విధంగా నూనెలో వేయించేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. చూసారా కొంచెం కలర్ అనేది చేంజ్ అయ్యింది. ఇప్పుడే మనం ఉల్లిపాయలు వేసేసుకుంటే సరిపోతుంది. అంటే ఇక్కడ 3 ఉల్లిపాయల వరకు తీసుకున్నాము. ఆ ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకుంటే కూర అనేది బాగుంటుంది ఫ్రెండ్స్. అవి కూడా ఉల్లిపాయ కూడా బాగా వేగాలి, అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. దాంట్లోనే మనం ఉప్పు వేసేస్తే కనుక మనకి ఇవి బాగా వేగిపోతాయి. చూసారా వెంటనే ఉల్లిపాయలు అనేది బాగా మగ్గిపోతూ వేగుతూ ఉన్నాయి. చూడండి, ఇక్కడ పసుపు, మనం కూర ఎంత చేస్తామో దాన్ని బట్టి పసుపు వేసుకోండి ఫ్రెండ్స్. బెంగాలీ వాళ్ళు అయితే ఎక్కువ వేసుకుంటారు కదా, దాన్ని బట్టి. ఇక్కడ బీరకాయ ముక్కలు అనేది ఈ విధంగా వేసేసుకోండి. అన్నీ కూడా పొడవుగా కట్ చేసుకుని సన్నగా పొడవుగా కట్ చేసుకోండి. అంటే మినిమం ఇక్కడ 2.5 ఇంచుల వరకు 2 ఇంచుల వరకు పొడవు అనేది ఉండాలి. ఆ విధంగా కట్ చేసుకుంటే కనుక మనకి ముక్కలు కనిపిస్తాయి ఫ్రెండ్స్, లేదా కనిపించవు. ఇక్కడ మనకి కొంచెం అలా వేసేసాక కలుపుకొని మగ్గనివ్వాలి ఫ్రెండ్. చూడండి, ఇలా మగ్గి వాటర్ అనేది అబ్జర్వ్ అయిపోతుంది కదా, అంటే వాటర్ అనేది మొత్తం దీంట్లో లేదు, నూనె అనేది తేలుతుంది కదా, ఇదే కరెక్ట్ అయింది మనకి. చూసారా దాంట్లోనే పచ్చిమిర్చి, మీ ఇష్టం, మీ కారాన్ని బట్టి వేసుకోండి. ఎవరైనా కూడా కారాన్ని బట్టి వేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మేము కారం బాగానే తింటాం కాబట్టి వేసుకున్నాము. మీరు 1-2 అనేది చూసి వేసుకోండి. ఈ గసగసాల కూరకి కొంచెం స్పైసీస్గా ఉంటేనే బాగుంటుంది. చూసారా ఇక్కడ కారం 2 స్పూన్ల వరకు కారం అనేది వేసుకోండి. మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి ఫ్రెండ్స్. మా కారం ఎక్కువగా కారం ఉండదు కాబట్టి మేము అనేది కారం నార్మల్గా వేసుకుంటున్నాం. కారంగానే, కారం ఉండదు, కలర్ అయితే కలర్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ మాది. చూసారు కదండి, ఇలాగా మనకి కూర అనేది మనం కారం వేసాక కూడా కొంచెం సేపు వదిలేయాలి. అలాగ అంటే కొంచెం సేపు అంటే 6 మినిట్ వదిలేసి తర్వాత వాటర్ అయినా మీరు గసగసాల పేస్ట్ అనేది రుబ్బుకొచ్చిన ఫ్రెండ్స్, అది గసగసాలు రుబ్బుకొచ్చిన గసగసాల పేస్టు, మీరు దానివల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ గసగసాల పేస్ట్ వేస్తే కూర అనేది మంచి టేస్ట్ ఉంటుంది, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూసారు కదా
కొంచెం వాటర్ యాడ్ చేయండి సరిపోతుంది. చూసారు కదా, ఇలా వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది. తర్వాత మీరు విజిల్ పెట్టుకొని 1 కానీ 2 విజిల్లు కానీ, 1 విజిల్ వస్తే చాలు ఫ్రెండ్స్, మనకి కూర అనేది రెడీ అయిపోతుంది. గుమ్మగుమ్మలాడుతూ మనకి ఎంతో టేస్టీగా హెల్దీగా మనం గసగసాలు వేసాము, బీరకాయతో చేస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చూసారా కూర అనేది ఎంత కలర్ఫుల్గా ఎంతో గుమ్మగుమ్మలాడుతూ ఉంటుంది కదా, టేస్ట్ కూడా అంతే బాగుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి. మీరు ట్రై చేశాక ఎలా వచ్చింది ఏమిటనేది కామెంట్ చేయండి. మరికొన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నచ్చిందా? ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.